గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు బ్యాక్ టు బ్యాక్ షాక్ తగులుతూనే ఉంది. ఐటీ రంగంలోని ప్రముఖ దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగుల ఊచకోతను కొనసాగిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వేల సంఖ్యల్లో ఉద్యోగాలపై వేటు వేస్తున్నాయి. వేలాది మందిని ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 2% అంటే దాదాపు 12,000 మందికి లే ఆఫ్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ లిస్టులో మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులే అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్తో పాటు విదేశాల్లోని బ్రాంచీల్లో మొత్తం 6,13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇందులోంచి 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 12,261 మంది ఉద్యోగులను తొలగించేందుకు టీసీఎస్ సన్నాహాలు చేస్తుంది. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ మారుతున్న డిమాండ్ల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించక తప్పట్లేదని స్పష్టం చేసింది. అయితే లే ఆఫ్స్ ఉద్యోగులకు ముందుగానే నోటీసులు ఇస్తున్నట్లు కంపెనీ సీఈఓ కృతి వాసన్ తెలిపారు. అంతేకాకుండా వారికి ఇన్సూరెన్స్ పొడిగింపు, అవుట్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. విజయం సాధించాలంటే ఏ సంస్థ అయినా భవిష్యత్తు మార్పులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఏఐ వంటి నూతన టెక్నాలజీలతో పని విధానాల్లో మార్పులు చేసుకుంటున్నామని కృతివాసన్ స్పష్టం చేశారు. మరోవైపు టీసీఎస్ నిర్ణయాన్ని మిగతా ఐటీ సంస్థలు కూడా అనుసరించే అవకాశం ఉందని ఐటీ నిపుణులు అంటున్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకున్న వారి ఉద్యోగాలే నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఐటీ రంగంపై ఏఐ భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఏఐ వినియోగం పెరగడం, ఎకనామిక్ స్లోడౌన్, ఖర్చులను తగ్గించుకోవడం లాంటి భాగంగా ఐటీ దిగ్గజాలు ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాదిలో 25,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇటీవలే ప్రకటించింది. అదేవిధంగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మేలో 6,000 మందిని, జూలైలో 9,000 మందిని ఉద్యోగులపై వేటు వేసింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మెటా 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. అటు ఐబిఎం కంపెనీ కూడా ఏఐ వల్ల 8,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇక అమెజాన్ 2022 నుంచి ఇప్పటి వరకు 27,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మొత్తంగా కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా టెకీలపై వేటు పడింది. దీంతో నెక్స్ట్ ఏ కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనని టెక్కీలు ఆందోళనలో మొదలైంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.